హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు బెండకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం నేను బెండకాయలు ముందుగానే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. దానికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను. ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్న టిప్ ఏంటంటే, బెండకాయలు బంకగా రాకుండా ఉండాలి అంటే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు మీ టైంని బట్టి కట్ చేసి పెట్టుకోండి. అలా అయితే మంచిగా ఫ్రై అయితే బంకలు అనేది లేకుండా. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది వేగిపోవాలన్నమాట. ఇది అందరికీ తెలిసిన టిప్పే ఫ్రెండ్స్, కానీ నేను తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. దీంట్లో ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు అనేది వేసుకుంటున్నాను అనమాట. పోపు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 1 సెకండ్ దీని తర్వాత దీంట్లో కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది కొంచెం ఫ్రై అవ్వగానే వెంటనే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా సాఫ్ట్ అయిపోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిచ్చి వేసుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం చక్కగా కలుపుకోండి 1 మినిట్ వరకు. తర్వాత దీంట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ బెండకాయ టొమాటో అంటే బంకలుగా ఉంటుంది, ఒకలాగా ఉంటుంది అని చెప్పేసి చాలా వద్దనేసి అట్లా అనుకున్నాను. కానీ చక్కగా నేర్చుకున్న తర్వాత చేసుకున్న తర్వాత నేనైతే దీన్ని చాలా నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది అనమాట. ఇదైతే మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేశారంటే చక్కగా మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇది కూడా నేను చూపించినట్టు ట్రై చేయండి, ఓకేనా. ఇలా మగ్గిన తర్వాత నేను దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో టొమాటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకొక 2 టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనం సాల్ట్ వేస్తే ఏంటంటే ముక్కలు అనేవి సాఫ్ట్ అయిపోయి దాంట్లో నుంచి గ్రేవీ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇలా కొంచెం సేపు తిప్పేసి చక్కగా మూత పెట్టుకుని, ఎక్కువ తిప్పకండి ఫ్రెండ్స్, ముక్కలు అనేవి చక్కగా చిదిరిపోతూ ఉంటాయి అనమాట. అట్లా కాకుండా మూత పెట్టేసుకుని ఒకసారి తిప్పేసి. చూసారు కదా, ఇలా బెండకాయ టొమాటో కర్రీ దగ్గరకు అయిపోయిందనమాట. ఇప్పుడు మాత్రమే కారం వేసుకోవాలి. ఇలా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. సిమ్లోనే పెట్టుకోండి, మగ్గనిచ్చి మూత పెట్టేసి మగ్గనివ్వండి. అంతే ఈజీగా. చూసారా ఎంత చక్కగా కర్రీ రెడీ అయిపోయిందో. నాకైతే చాలా 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 నచ్చుతుంది ఫ్రెండ్స్, చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అంటే. మీరు కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.